హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సౌరస్తా కుకింగ్. ఈరోజు మనం చేయబోయే వంట ఏంటో తెలుసా? కౌజు పెట్టలండి. క్యూల్ బర్డ్ ఫ్రై. అదిరిపోయింది, మామూలుగా రాలేదు. చూసారు కదా, ఒక 10-15 పెట్టలు తీసుకొచ్చాం. ఇవి అక్కడే చేసి ఇచ్చేసారనమాట వాళ్ళు. సిటీలో దొరుకుతున్నాయి మనకి. దానికి మసాలా గట్టిగా పట్టించామండి. మసాలా ఏంటంటే మొత్తం అల్లం వెల్లుల్లి మొత్తం పేస్టు మసాలా అన్నీ పట్టించి ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. కంపల్సరీగా చూస్తున్నారు కదా, ఘాట్లు అలా పెట్టుకుని ఇప్పుడు చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియా పొడి, పెరుగు, లెమను. దీనిలో కంపల్సరీగా మిస్ చేయొద్దండి ఒక ఐటెమ్, కార్న్ఫ్లవర్, మొక్కజొన్న పిండి ఉంటుంది కదా అది. ఇవన్నీ వేసి వాటికి బాగా పట్టించామన్నమాట ముక్కలకి. పిట్ట చూసారా, పిట్ట సైజు కూడా బాగానే ఉందండి. ఇది చాలా టేస్ట్ ఉంటుంది. ఇది యాక్చువల్గా మీరు స్కిప్ చేయకుండా చూడండి వీడియో. చూసారు కదా, అన్నీ పట్టించిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో కానీ లేదు కానీ బయట కానీ పెట్టాలి మ్యారినేట్ చేసిన తర్వాత. చూడండి హాఫ్ అన్ అవర్ తర్వాత ఎలా అయినాయో. చక్కగా పట్టింది మసాలా అంతా. ఆయిల్ మరిగిన తర్వాత వేసుకుని, ఆయిల్ మరీ ఓవర్ హీట్ పెట్టకండి, పైన ఇది అయిపోయి లోపల ఉడకదన్నమాట. సో ఆయిల్ ముందు హైలో పెట్టిన తర్వాత మీడియంకి పెట్టేసి వేసేటప్పుడు మీడియంకి తీసుకొచ్చేయండి. ఈ కముజు పిట్టలు చాలా బాగుంటాయండి. ఇంకా విలేజెస్లో అయితే చాలా టేస్ట్ ఉంటాయి, ఇంకా పెద్దగా కూడా ఉంటాయి. ఇవేంటంటే మనకి టౌన్లో దొరికిన పిట్టలు ఇవి కూడా చాలా బాగున్నాయి, టేస్ట్ ఉన్నాయి అసలు. చూసారు కదా, అసలు ఈ మీట్ బాగుంటుందండి, కౌజు పిట్ట మీటు. క్యూల్ బర్డ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేస్తే మరింత మందికి మన వీడియోలు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. చూసారు కదా, జాగ్రత్తగా చేయండి బ్యాచిలర్స్ అయితే. ఆయిల్ అది హీటు, ఇది ఉడకాలండి లోపల కొంచెం. చూసారుగా, ఎర్రగా ఫ్రై అయ్యే వరకు ఉంచండి. ఒక 10-15 మినిట్స్ పడుతుంది కంపల్సరీగా, లేదని పచ్చిగా వచ్చేస్తుంది, మరి లోపల ఉడకదు. మీరు త్వరగా కంగారు పడి తీసేస్తే, మంట ఎక్కువ పెట్టి ఆయిల్ బాగా ఇదయిన తర్వాత పైన మాడిపోతుంది, అది చూసుకోండి. అది చూసారు కదా ఎలా తయారైందో పిట్ట మాంసం చాలామంది ఇష్టపడతారండి, మంచిది కూడా. ఈ బ్రాయిలర్ కోడి అది తినే కానీ పిట్ట చాలా చక్కగా ఉంటుంది. పిట్ట మాంసం సపరేట్ టేస్ట్ ఉంటుంది. దీన్ని రైస్లోకైనా దీనికైనా వేరే పప్పుతో కానీ లేదంటే చపాతీ ఏదైనా అదిరిపోతుంది. స్టార్టర్ కింద కూడా చాలా బాగుంటుంది, క్రిస్పీగా స్పైసీగా. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. మరి పిట్ట కూడా పెద్ద కాస్ట్ ఏం కాదండి, 70 రూపీస్ కింద తీసుకుంటాడు, చేసి ఇచ్చేస్తారు వాళ్ళు. మనం దాన్ని మేనేజ్ చేసుకుని చక్కగా స్కిన్నెస్ చేస్తున్నారనమాట. యాక్చువల్గా విలేజెస్లో అయితే ఇలా స్కిన్ కాకుండా విత్ స్కిన్ చేస్తారు. పిట్ట తీసేసి వెంట్రుకలు దూసి విత్ స్కిన్ దాన్ని మంట మీద కాల్చి చేస్తారు, అది వేరే టైప్. అది చేద్దామండి నెక్స్ట్ టైము. ఇది స్కిల్నెస్ అనమాట. ఇది స్కిల్నెస్, ఇది ఒక టేస్ట్ ఉంటుంది, అది ఒక టేస్ట్ ఉంటుంది, అది డిఫరెంట్. అది పిట్ట సైజు కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. చూసారు కదా చక్కగా ఎలా ఫ్రై అయినాయో. చూస్తుంటే నోరు ఊరుతుంది కదా, ఎప్పుడెప్పుడా అని. తినేద్దామండి, అయిపోయింది. కాకపోతే కంప్లీట్ అయ్యే వరకు చూడాలి కదా మనం. లాస్ట్లో వీటికి ఫినిషింగ్ టచ్ ఉంటుందండి, అది మీరు మిస్ అవ్వద్దు. అది కంపల్సరీగా చెయ్యాలి, డైరెక్ట్ తినేయడం కాదు. సో వీడియో చివరి వరకు చూడండి. అయిపోయినాయి, 2 పిట్టలు మిగిలినాయండి. మీకు ఏమైనా కావాలితే చెప్పండి, పంపిస్తా. ఏదో సినిమాలో డైలాగ్ కూడా ఉంటుంది. అయిపోయినాయి, మా వాడు చూపిస్తున్నాడు చూడండి, అంత మసాలా కూడా వేసేసాడట. పిట్ట మాంసం పనాల చోట దొరుకుతుందయ్యా, తీసుకురండి అయ్యా. చూసారు కదా, ఇక్కడ హైదరాబాద్లో చాలా షాపుల్లో దొరుకుతుందండి ఇది పిట్ట మాంసం, పిట్టలు, క్యూల్ బర్డ్స్. చక్కగా ఫ్రై అయినాయో, చక్కగా డీప్ ఫ్రై చేయండి మరి. సరే కదా, అంత ఉన్న పెట్టేంత అయిపోయిన తర్వాత ఇదండి ఫైనల్ చెప్పాను కదా. అవి మిర్చి అనమాట, గ్రీన్ చిల్లీ నిలువుగా కట్ చేసుకుని అదే ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత, బర్డ్స్ అయిపోయిన తర్వాత తీసేస్తాం కదా, అదే ఆయిల్లో కరివేపాకు
ఈ రెండు కంపల్సరీ ఫ్లేవర్ కోసం, టేస్ట్ కూడా అవి మీరు తింటున్నప్పుడు తినచ్చు. ఇవి అలా వేసి తీసేస్తే అయిపోతుంది. 1 మినిట్ లోపలే ఫ్రై అయిపోతాయి. అందుకని గ్రీన్ చిల్లీస్ కర్రీ లీవ్సే కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోతాయి. చూసారు కదా, చక్కగా ఫ్రై అయినాయి. అది అవి వాటిపైన అలా వేయాలన్నమాట. అలా వేసి తీసుకెళ్ళి కానిచ్చేయడమే అండి. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన పక్కన బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.